సాహితీ సంగీత ప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ కోట కావలి భటులు ఏవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు. ఒకనాడు భోజరాజు ఊరిలోని దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు. అక్కడి ఆలయంలోని వారందరికీ ఆ పండితుడన్నా, ఆయన పాండిత్యం అన్నా అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. మహారాజు పరమేశ్వరుణ్ణి స్తుతిస్తుండగా ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు. అర్చకుడు దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా గర్భగుడిలో పరమశివుడు లేడు అని అరిచాడు. వెనుక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు. పండితుని వైపు తిరిగి చూసి, ఎందుకు అలా చెప్తున్నారు మీరు? దేవుడిని దూషించడం తప్పు అన్నట్లు ఖండిస్తూ అడిగాడు. అందుకు ఆ పండితుడు, చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికిచ్చి శంకర నారాయణుడైనాడు. మరి ఒక సగాన్ని ధర్మపత్నికి ఇచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నానన్నాడు. ఆయన శిరసున గంగ ఉన్నది కదా అని భోజరాజు అడిగాడు. గంగ సముద్రంలో కలిసిపోయింది అన్నాడు పండితుడు. వెంటనే మహారాజు, జటాజూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు అని ప్రశ్నించాడు. చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే ఉన్నాడు కదా అని అన్నాడు పండితుడు. అప్పుడు భోజరాజు, అవేవీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా ఉంటుంది అన్నాడు. అది కూడా లేదు, తన శక్తినంతా మీకు ఇచ్చివేశాడు అని అన్నాడు పండితుడు. పండితుని నిందా చమత్కార సంభాషణ విని భోజరాజు మహా చిరునవ్వుతో, అన్నీ పోయినా కూడా ఆయన భిక్షపాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే ఉంటుంది అన్నాడు. పండితుడు అప్పుడు, ప్రభు, అది కూడా ఇప్పుడు ఆయన వద్ద లేదు, దానిని పరమేశ్వరుడు నాకు ఇచ్చివేశాడు. ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని పేదతనం అర్థమయ్యింది. ఆ పండితునికి ధనధాన్యాలు, అగ్రహారాలు దానం చేశాడు. ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యం, వాక్చాతుర్యం కావాలి. తన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా, తనను గురించి తానే పొగుడుకోకుండా, తన గురించి చెప్పకనే అవతలి వారు తెలుసుకోగల బుద్ధి సూక్ష్మత కావాలి. అలాంటి వారు ఏ మూలనున్నా రాణిస్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.